పెళ్లిళ్ళల్లా లొల్లి పంచాదులు కామన్గానే అవుతుంటాయి. పిలగాన్ తరపోళ్లకు జర్రంత మర్యాదల అటు ఇటైనా అస్సలు ఊరుకోరు. మగ పెండ్లోళ్ళంటే మొగుల మీదకేంచి ఊడిపడ్డట్టే శకలు పడుతుంటారు కొందరైతే. నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు మగ పెండ్లోళ్లకు పెళ్లి డిన్నర్ల బువ్వ కూరలు సరిపోలేదంటే ఏమన్నా ఉంటుందా చెప్పుర్రి, రచ్చరంబోలే అవుతుంది. ఒక ఆడైతే పెండ్లే ఆగిపోయేంత కథ అయిందంట. కానీ పోలీసోళ్ళే పెండ్లి పెద్దయి ఎట్లా పంచాది దెంపి పెళ్లి చేసిర్రో చూడురి. మగ పెండ్లోళ్ళు అంటేనే పట్టింపులు ఎక్కువ ఉంటాయి. మర్యాదలలో షటాకు తక్కువైనా శంగ ఎగురుతూ ఉంటారు. అసొంటిది కర్మానికే ఇక మగ పెండ్లోళ్ళకే పెళ్లిల డిన్నర్ల అన్నం కూరలు తక్కువ పడి ఊకుంటారు. ఇదేనా అన్వ్యామి మర్యాదలు? ఇంత కొంచెం పోల్లా కొద్దిగంతా బువ్వండి ఎవరి ముక్కులో పెడదాం అనుకున్నారు. మా వాళ్ళకు ఒక్కలంటే ఒక్కరికి బువ్వ దొరకదు. ఓవ్వ వచ్చిన 100 మంది చుట్టాలకు అంటి పెట్టనోళ్ళు మీరో మనసులా. చోలు గిసొంటోళ్ళతోటి మేము వియ్యమే అందుకోం. మీరొద్దు, మీ సంబంధం వద్దు. మీ పిల్ల మా ఇంటికి వచ్చుడే వద్దని పెళ్లి పిల్లగాని ఇంటి వాళ్ళు మండపంలోకి వెళ్ళి పిల్లగాని తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. పాపం ఆడపిల్లోళ్ళకి ఎంత అగులుబుగులు అవుతుంది. పీటల మీద పెళ్లి ఆగిందంటే మళ్ళీ ఆ పిల్లను ఎవరు చేసుకుంటారని రంది ఓ పక్క, పెళ్లి ఎత్తిపోతున్నదని రంది ఇంకో పక్క. బాగా బుగులు పడ్డారు. జర వయసు కూడా గట్టిగానే అయింది. ఎంత సంపాదించినా మగ పెళ్లి వాళ్ళు ఇన్లే. ఇక ఆఖరికి ఆడపిల్ల తరపు వాళ్ళు గిట్ల సంగతి అయిందని 100 నెంబర్కు ఫోన్ కొట్టి పోలీసు వాళ్ళకి చెప్పారు. ఇక పోలీసు వాళ్ళు 10 నిమిషాలల్లా ఫంక్షన్ హాల్లో వాలిపోయారు. ఇక అచ్చుడచ్చుడుతోటే 2 దిక్కుల లొల్లిన్నారు. ఏమాయ రాహుల్ చదువుకున్నోళ్ళు ఎక్కున్నావు, నువ్వే అర్థం చేసుకోవాలి. పెళ్లి అంటేనే పిలిచిన వాళ్ళు వస్తారు, పిలవని వాళ్ళు వస్తారు. చక్కని సుక్కోలే ఉన్న పిల్లను చూడాలి కానీ బువ్వల కూరలు చూస్తే అవోయ్ నీ కథకునా పడేత్తు. చుట్టపోలకు బువ్వ తక్కువ అయితే మళ్ళీ పిలిచి ఆటలు కోసి పెట్టు పోయి గీత దానికే పెళ్ళొద్దని అలిగి వెళ్ళిపోతావు. పద్ధతేనా చెప్పిది? పిల్ల చూడు ఎట్లా చిన్నపోయిందో, గట్లా చేయొద్దు కదా తమ్మి అని బుదరకిచ్చి పోలీసు వాళ్ళే పంచాయతీ దింపిరు. ఇక పోలీసు వాళ్ళే దగ్గరుండి పెళ్లి చేసిరు. ఏమున్నది, పెళ్లికి శుభం కార్డు పడ్డట అయిపోయింది. ఈ పిల్లనే ఏలుకుంటా అని ఏలు పట్టుకొని పిల్లగాడి ఇంటికి తీసుకొని పోయిండు. చూసిరా, పోలీసు వాళ్ళకు చెప్పిన మాట ఇననోళ్లకు లాఠీలతోటి పెళ్లి చేసుడొచ్చు, ఈ తీరుల బుదరకిచ్చి పెళ్లిళ్ళు చేసుడు వచ్చు. కానీ చూడురి, పెళ్లిళ్ళల్లో బువ్వ కూరల లొల్లులు ఏడుదాకా తీసుకపోతాయో అన్నట్టు గుజరాత్లో ఉన్న సూరత్లో అయింది ఈ కథ.